కిడ్నీ విక్రయానికి అంగీకరిస్తే కిడ్నీ తీసుకున్న తర్వాత డబ్బులు ఇవ్వకుండా తనను మోసం చేశారని గుంటూరు జిల్లా కొండ వెంకటప్పయ్య పాలనకి చెందిన బాధితుడు మధుబాబు వాపోయారు. ఈ మేరకు సోమవారం గుంటూరు ఎస్పీ కార్యాలయంలో ఫిర్యాదు చేశారు. తనకు వివాహమైందని, 2 పిల్లలు కూడా ఉన్నారన్నారు. ఈ క్రమంలోనే వివిధ వ్యాపారాలు చేసి నష్టపోయానని వాపోయారు. కోవిడ్ సమయంలో తీవ్ర ఆర్థిక ఇబ్బందులు తలెత్తడంతో ఆన్లైన్ యాప్ల ద్వారా అప్పులు చేశానన్నారు. అదే సమయంలో ఫేస్బుక్ లో భాష అనే వ్యక్తి పరిచయం అయ్యాడని, కిడ్నీ ఇస్తే డబ్బులు వస్తాయని చెప్పాడన్నారు. అప్పులు తీర్చడంతో పాటుగా కుటుంబాన్ని బాగా చూసుకోవచ్చని నమ్మబలికాడన్నారు. కిడ్నీ ఇస్తే 30 లక్షలు ఇప్పిస్తానని నమ్మించాడన్నారు. విజయవాడలోని ఓ ఆసుపత్రిలో వైద్య పరీక్షలు చేయించి కిడ్నీ సరితూగడంతో తొలుత 59,000 ఇచ్చారన్నారు. ఒప్పందం ప్రకారం 30 లక్షలు కాకుండా 50,000 మాత్రమే ఇచ్చారని వాపోయాడు బాధితుడు మధుబాబు. నా పేరు గార్లపాటి మధుబాబు అండి. మాది చుట్టుకుంట కేవీపీ కాలనీ. నేను గుంటూరు వచ్చి ఒక 15 సంవత్సరాలు అవుతుంది. కొంచెం చిన్న చిన్న వ్యాపారాలు పెట్టి అప్పులేని కొంచెం లోన్ యాప్స్ ద్వారా కూడా కొంచెం లోన్స్ తీసుకొని ఉన్నాను. బాగా ఇబ్బందుల వల్ల నేను ఆటో డ్రైవర్గా చేస్తాను. ఒక అతను పరిచయం అయ్యి ఇట్లా కిడ్నీ డొనేట్ చేస్తే ఇంత అమౌంట్ ఇస్తారు, అది ఇది పలానా ఫేస్బుక్లో ఉందని చెప్పాడు. సరేనని నేనే ఫేస్బుక్లో సెర్చ్ చేస్తే కిడ్నీ ట్రాన్స్ప్లాంటేషన్ అని ఒక వెబ్సైట్ ఉంది. ఆ వెబ్సైట్ ఓపెన్ చేసి చూస్తే O పాజిటివ్, B పాజిటివ్, నీడ్, ఏజ్ 31 to 33 అని చెప్పారు. సరే నేను O పాజిటివే కదా, ఏజ్ 31 కదా అని నేను రిప్లై ఇచ్చాను. విజయవాడ నుంచి ఒక అతను భాష అని ఫోన్ చేశాడు. అతను డొనేట్ చేశాడంట ఆల్రెడీ. బ్లడ్ టెస్ట్లు అన్ని టెస్టులు చేయించి క్రాస్ మ్యాచింగ్ ఇంకా దానికి సంబంధించిన టెస్టులు అన్నీ చేయించి అన్ని క్రాస్ మ్యాచింగ్ ఓకే అయిన తర్వాత ఈ కిడ్నీ డొనేట్ చేయాలంటే ఫ్యామిలీ ఫ్రెండ్ అయినా ఉండాలి, లేకపోతే ఫ్యామిలీ బ్లడ్ రిలేషన్ అయినా ఉండాలంట. నేను ఏమీ కాదు కాబట్టి నా అడ్రస్లు మొత్తం మార్చారు. వాళ్ళ స్వగ్రామంకి ఫ్యామిలీ ఫ్రెండ్ కింద పెట్టి లాస్ట్ మంత్ 15వ తారీఖున ఆపరేషన్ చేసి తీసుకున్నారు. అమౌంట్ అడిగితే ఇవ్వట్లేదు. దానికి తోడు ఫ్యామిలీ ఫ్రెండ్ కింద పెట్టించాము, ఏం చేస్తామన్నట్టుగా మాట్లాడుతున్నారు. నాకు టెస్ట్లు అన్నీ చేసి లెఫ్టే తీసుకుంటామని చెప్పారు ఫస్ట్, కానీ లెఫ్ట్ తీసుకోకుండా రైట్ తీసుకున్నారు. ఆ ఫ్యామిలీ ఫ్రెండ్ అని ఆప్షన్ ఉండడం వల్ల ఫ్యామిలీ ఫ్రెండ్గా వాళ్ళు తీసుకొచ్చారు కాబట్టి మనం డాక్యుమెంటేషన్ చేసి ప్రాపర్ కమిటీకి, ఆర్గాన్ ట్రాన్స్ప్లాంట్ కమిటీకి రెఫర్ చేయడం జరిగింది. కమిటీ అప్రూవల్ వచ్చాకే మనం చేసాం. అది కూడా పేషెంట్ నుంచి ఏమీ ఛార్జ్ చేయకుండా ఆరోగ్యశ్రీలో చేయడం జరిగింది. ఎవరైతే ఆ డోనర్ ఉన్నారో అతను ఒక బ్రోకర్ ద్వారా అప్రోచ్ అయ్యాను, భాషానిక బ్రోకర్ ద్వారా అప్రోచ్ అయ్యాము. ఇది డాక్టర్స్ ఏదైతే చేశారో నాది లెఫ్ట్ రైట్ టు లెఫ్ట్ అనేది ఏం లేదండి. పేషెంట్ యూజువల్గా డోనర్ అనే అతను కిడ్నీ ఇచ్చేటప్పుడు బెటర్ ఫంక్షనింగ్ కిడ్నీ అంటే సర్జరీ చేసే ముందు GFR టెస్ట్ అని చేస్తాం. రేడియో న్యూక్లియర్ స్కాన్ ద్వారా GFR ఎస్టిమేషన్ చేస్తాం. ఆ ఎస్టిమేషన్ చేసేటప్పుడు ద బెటర్ ఫంక్షనింగ్ కిడ్నీ విల్ బి ప్రిజర్వ్ టు ది డోనర్. ఆ 2 కిడ్నీలో ఏది మెరుగ్గా పనిచేస్తుందో అది డోనర్కి ఉంచి 2వ కిడ్నీ పేషెంట్కి ఇవ్వడం జరుగుతుంది. ఈ పేషెంట్ విషయంలో కూడా లెఫ్ట్ కిడ్నీ 53 GFR ఉంది, రైట్ కిడ్నీ 47 ఉంది. సో బెటర్ కిడ్నీ లెఫ్ట్ కాబట్టి లెఫ్ట్ ఉంచడం జరిగింది. యాక్చువల్గా రైట్ లెఫ్ట్ తీసిన పేషెంట్కి ఏ ఎఫెక్ట్ రాదు. అండ్ ఈరోజు ఎంతోమంది కిడ్నీ డొనేట్ చేసి చాలా హెల్దీ లైఫ్ లీడ్ చేస్తున్నారు. అంటే కిడ్నీ డొనేట్ చేయగానే నాకు లైఫ్ అయిపోయింది, నేను పని చేయలేనే దాంట్లో ఏ వాస్తవం లేదు. అసలు ఎవరో అనేది తెలియదు అని మాకు. అంటే నేను వాట్ ఐ సా ఇస్ ఓన్లీ ద పేషెంట్ రిలేటివ్స్ నన్ను అప్రోచ్ అయింది. నేను ట్రీట్మెంట్ ఆస్పెక్ట్ వరకే నేను చూశాను. వాళ్ళు ఫ్యామిలీ ఫ్రెండ్ అన్నారు కాబట్టి we told them to go through the proper authorization committee to get the approval. విజయవాడ కేంద్రంగా మరోసారి కిడ్నీ రాకెట్ ముఠా మోసాలు వెలుగులోకి వచ్చాయి. ఆర్థిక ఇబ్బందులతో కిడ్నీ విక్రయానికి అంగీకరిస్తే కిడ్నీ తీసుకున్న తర్వాత డబ్బులు ఇవ్వకుండా తనను మోసం చేశారని గుంటూరు జిల్లా కొండ వెంకటప్పయ్య కాలనీకి చెందిన బాధితుడు మధుబాబు వాపోయారు. ఇదే అంశానికి సంబంధించిన మరిన్ని పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి నాగేశ్వరరావు అందిస్తారు. నాగేశ్వరరావు. సందీప్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మరొక అవమానీయ ఘటన చోటు చేసుకుంది. ఏదైతే
ఆ ప్రజల కోసం ప్రభుత్వాలు ఎంత తాపత్రయపడి మొబిలైజేషన్ చేసినా, ప్రభుత్వం ప్రజల కోసం ఎంత ఎన్ని అడ్వర్టైజ్మెంట్లు ఇచ్చినా ఏం చేసినా గానీ ప్రజలు మోసపోతూనే ఉన్నారు. మరొక అనుమానీయ ఘటన చోటు చేసుకుంది ఆంధ్రప్రదేశ్ లో. తన కిడ్నీ కొట్టేసి తనను అన్యాయం చేశారంటూ కూడా ఓ బాధితుడు ఎస్పీ కార్యాలయంలో ఫిర్యాదు చేయడంతో ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన ఘటన ఒక్కసారిగా ఆంధ్రప్రదేశ్ కూడా నివ్వెరపోయిన పరిస్థితి ఏర్పడింది. ఏదైతే అమాయకత్వాన్ని ఆసరాగా చేసుకొని డబ్బులు దండుకునే ముఠా మరొకసారి బయటపడింది. దీనికి సంబంధించి డబ్బు దండుకునే వైద్య అధికారులు కూడా ఇలాంటి ఘటనకు వెన్నుదండుగా నిలబడటంతో ఇలాంటి అమాయకులు ఇంకెంతమంది భవిష్యత్తులో బలైపోతారా అన్న కోణంలో కూడా ఆ ఘటన వెలుగు చూసుకుంది. ఈ వెలుగు చూసిన ఘటనతో దాదాపుగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని ప్రతి ఒక్కళ్ళు, 2 తెలుగు రాష్ట్రాల్లోని ప్రతి ఒక్కళ్ళు కూడా నివ్వెరపోయి అయ్యో పాపం అనుకున్న ఘటన చోటు చేసుకున్న ఘటన ఒకటి వెలుగులోకి వచ్చింది. విజయవాడ కేంద్రంగా మరొకసారి కిడ్నీ ర్యాకెట్ చేసే ముఠా వెలుగులోకి వచ్చింది. ఆర్థిక ఇబ్బందులతో అమాయకులు ఎవరైతే ఉన్నారో వారందరినీ కూడా ఒకప్పుడు ఎదురు బదురుగా నుంచని మాట్లాడి వాళ్ళని మాయాకోపంలోకి లాగే మాయగాళ్ళు ఇప్పుడు డిజిటల్ మీడియాని, సోషల్ మీడియాని ఎంచుకున్నట్టు మనకు అర్థమవుతా ఉంది. ముఖ్యంగా గుంటూరుకు చెందిన ఓ అమాయక యువకుడు తను ఏదైతే కోవిడ్ సమయంలో ఆర్థిక ఇబ్బందులతో కుటుంబం అంతా అతలాకుతలమైందో అదే సమయంలో ఏదైతే ఆన్లైన్ కి సంబంధించిన లోన్ యాప్లు అందరికీ పరిచయం అవటం, దాని మీద అందరూ లోన్ సంబంధించి ఆ యాప్లకు సంబంధించి లోన్లు తీసుకోవటం, దానికి ప్రాణాలే బలైపోవటం చూసాము. అయితే ఇతను ప్రాణాలు బలవకుండా తను పోరాడాడు, నుంచున్నాడు, కుటుంబాన్ని నిలబెట్టాలని చెప్పేసి ధైర్యంగా నిలబడ్డాడు. కానీ అతను అమాయకత్వాన్ని ఆసరాగా తీసుకున్న మాయగాళ్ళు, కిడ్నీ రాకెట్ కేటుగాళ్ళు అతనికి జీవితంలో మాయను మచ్చ తెచ్చిన వాళ్ళు అతనికి న్యాయం చేస్తుంటే అతను ఈ రోజు బయటకు వచ్చే పరిస్థితి కూడా ఉండదు. కానీ తను మోసం చేశారు, తన అమాయకత్వాన్ని ఆసరా చేసుకున్నారంటూ కూడా తన కిడ్నీ కొట్టేశారని కూడా ఎస్పీ కార్యాలయాన్ని ఆశ్రయించిన పరిస్థితి అయితే నెలకొంది. ముఖ్యంగా గుంటూరు జిల్లాకు చెందిన గుంటూరు పట్టణానికి చెందిన కొండ వెంకటప్పయ్య కాలనీలో యువకుడు నిన్న గుంటూరు జిల్లా ఎస్పీ కార్యాలయంలో ఫిర్యాదు చేశాడు. తనకి సంబంధించిన కిడ్నీని దొంగిలించారని, తనకి 30 లక్షలు ఇస్తే కిడ్నీ ఇస్తానని చెప్తే 30 లక్షలు ఇచ్చానని, తను కోవిడ్ సమయంలో అన్ని కోల్పోయానని, ఆన్లైన్ అప్పులు తీసుకున్నానని, ఆన్లైన్ అప్పులు కట్టడం కోసం నేను కిడ్నీ అమ్ముకుంటే చివరికి నా కిడ్నీ తీసుకొని నాకు డబ్బులు ఇవ్వకుండా పరారైపోయిన ఘటన చోటు చేసుకుందని కూడా ఎస్పీని ఆశ్రయించాడు. అయితే దీనికి సంబంధించి రోగికి కిడ్నీ ఇస్తానన్న సమయంలో కూడా తన ఎడమ వైపు కిడ్నీ తీసుకుంటాను, అన్ని సెట్ అయినాయి అని చెప్పిన వాళ్ళు కూడా తన కుడివైపు కిడ్నీ తీసుకున్నారని చెప్పారు. ఆపరేషన్ థియేటర్ లోకి వెళ్లి ఆపరేషన్ అయిపోయి బయటకు వచ్చేదాకా తనకి కుడివైపు కిడ్నీ అని తెలియదండి, తనకి ఎడమ వైపు కిడ్నీ తీసుకుంటారని చెప్పి ఆపరేషన్ థియేటర్ నుంచి బయటకు వచ్చిన తర్వాత భార్య, కుటుంబ సభ్యులు చెప్పడంతో తనకి కుడివైపు కిడ్నీ పోయిందనే విషయం బయటకు తెలిసిందని చెప్పడంతో ఇంకా మరింత అమాయకత్వంతో ప్రజల్ని ఈ ముఠా ఎలా మోసం చేస్తున్నది అయితే మనకు అర్థమవుతుంది. ముఖ్యంగా ఏదైతే తనకు సంబంధించి గుంటూరు పట్టణానికి సంబంధించి కొండ వెంకటప్పయ్య కాలనీకి చెందిన బాధితుడు మధుబాబు సోమవారం ఎస్పీ కార్యాలయంలో ఫిర్యాదు చేశారు. ఈ యొక్క ముఠా మోసాన్ని కూడా మీడియా మొత్తం సమావేశం పెట్టి మీడియాకి వివరించడం అయితే జరిగింది. తనకు 2 పిల్లలు ఉన్నారని, వివిధ వ్యాపారాలు చేసి నష్టపోయానని, కోవిడ్ సమయంలో ఆర్థిక ఇబ్బందులు తలెత్తడంతో ఆన్లైన్ యాప్లను ఆశ్రయించానని, ఇదే క్రమంలో తనకి ఫేస్బుక్ లో భాష అనే వ్యక్తి పరిచయం అయ్యాడని, కిడ్నీ ఇస్తే డబ్బులు వస్తాయని, ఆ కిడ్నీ అమ్ముకుంటున్న క్రమంలో తనకి రైట్. థ్యాంక్ యూ నాగేశ్వరరావు.